హాయ్ ఫ్రెండ్స్, తమన్నా డయానా పెంటి ప్రధాన పాత్రలు పోషించిన డూ యు వాంట్ పార్ట్నర్ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో తెలుగు డబ్బింగ్ లో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శిఖ, అనాహిత ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. శిఖ తండ్రి సుంజయ్ రాయ్ చౌదరి బీర్ కనిపెట్టి మధ్యలోనే చనిపోతాడు. ఆ బీర్ ఫార్మ్ లో తీసుకొని సొంతంగా బీర్ ఫ్యాక్టరీ పెట్టడం కోసం శిఖ తన ఫ్రెండ్ తో కలిసి ఏం చేసింది, ఆ బీర్ ని ప్రమోట్ చేయడం కోసం డైలాన్ అనే వ్యక్తితో టైఅప్ అయి విక్రమ్ వాలియా అనే ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కి ఎదురెళ్లి విజయం సాధించిందా లేదా అన్నదే ఈ వెబ్ సిరీస్ కథ. తమన్నా చాలా రోజుల తర్వాత చూడడానికి చాలా బాగుంది, హాట్ గా కూడా అనిపిస్తుంది. వెబ్ సిరీస్ అంతా 8 ఎపిసోడ్లోనూ అందాలు ఆరబోసి ఆకట్టుకుంటుంది. అక్కడక్కడ కొంచెం ముదురుగా అనిపించిన తమన్నాయే ఈ వెబ్ సిరీస్ కి స్పెషల్ అట్రాక్షన్. డయానా పెంటి ఉన్నా సరే పెద్దగా చేసిందేం లేదు, ఆ పాత్ర కొంచెం న్యాయం చేసింది అంతే. అంత ఎక్స్పోజింగ్ లేదు, బీభత్సమైన నటన లేదు. ఇక విలన్ గా నీరజ్ కవి విక్రమ్ వాలియా పాత్రలో బాగా చేశాడు. వెబ్ సిరీస్ అంతట్లోని డైలాన్ పాత్ర సూపర్ గా ఆకట్టుకుంటుంది. డైలాన్ కి అనాహిత, శిఖ మధ్య వచ్చే సన్నివేశాలు బాగుంటాయి. జావేద్ జఫ్రీ డైలాన్ పాత్రలో అద్భుతంగా నటించాడని చెప్పొచ్చు. అలాగే లైలా పాత్ర కూడా సూపర్ గా ఉంటుంది, సెక్సీగా ఉంటుంది. శ్వేతా తివారీ ఎక్స్పోజింగ్ చేయకుండానే వెబ్ సిరీస్ చూసిన మగాళ్ళని ఆకట్టుకుంటుంది. శ్వేతా తివారీకి జావేద్ జాఫ్రీకి మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఎక్కడ మీకు అసభ్యత ఉండదు, చక్కగా చూడొచ్చు ఈ వెబ్ సిరీస్ ని. అయితే వెబ్ సిరీస్ అంతా శిఖ గెలవడం మీద ఆధారపడకుండా శిఖ యొక్క లవ్ స్టోరీ, అలాగే అనాహిత బీర్లు తయారు చేసే బాబీతో లవ్ స్టోరీ, డైలాన్ ఫ్లాష్ బ్యాక్ ఇవి కూడా వస్తూ పోతూ ఉంటాయి. అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపించిన పర్వాలేదు అనిపిస్తూ యావరేజ్ గా సాగింది ఈ వెబ్ సిరీస్. తెలుగు డబ్బింగ్ బాగుంది, కాకపోతే కొంచెం స్లోగా ఉంది వెబ్ సిరీస్. తమన్నా కోసం, జావేద్ జాఫ్రీ కోసం ఈ వెబ్ సిరీస్ ని చూడొచ్చు. రిచ్ గా తీశారు, ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇద్దరు దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఒకసారి ఖచ్చితంగా చూడొచ్చు. ఒక్కొక్క ఎపిసోడ్ 45 నుంచి 48 నిమిషాల వరకు ఉంటుంది. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?